అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ డబ్బులు పడుతున్నాయి. మరి తెలంగాణలో రైతు భరోసా ఎప్పుడు? తెలంగాణలో నిజానికి జనవరి నాడే రైతు భరోసా డబ్బులు పడాలి. సరే, ఆంధ్రప్రదేశ్ అంటే 3 విడతలుగా ఇస్తున్నారు కాబట్టి 3వ విడత కింద ఈరోజు ఇస్తున్నారేమో. తెలంగాణలో 2 విడతల కింద ఇస్తున్నారు. 2వ విడత జనవరిలోనే పడాలి. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా ఊసు ప్రభుత్వం వైపు నుంచి లేదు. ఎందుకు? అసలు రైతు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా లేదా? తన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధుని రైతు భరోసాగా మార్చాడు. తను పెంచి ఇస్తానన్న మొత్తాన్ని పెంచి ఇవ్వలేను, బడ్జెట్ లేదు, రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయి ఉందని చెప్పాడు. దాని ప్రభుత్వం చెప్పిందని ప్రజలు అర్థం చేసుకున్నారు. సరే, ఇచ్చే నువ్వు చక్కగా ఇవ్వు స్వామి, నువ్వు 13,000 ఇస్తానంటున్నావుగా, అదన్నా చక్కగా ఇవ్వు అని చెప్పేసి అడిగారు. మొదటి సంవత్సరం అసలు రైతు భరోసా ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు. తర్వాత సంవత్సరంన్నర తర్వాత అనుకుంటే స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకు గుర్తున్నంత వరకు రైతులను, నేను చెప్పేదంటే ఏమైనా తప్పు ఉంటే సరిచేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత కూడా పోయిన సంవత్సరం ఒక విడతని ఎగ్గొట్టాడు. ఒక విడత మాత్రమే ఇచ్చాడు. అంటే మామూలుగా 13,000 6,500 చొప్పున 6,500 చొప్పున ఇస్తున్నారు కదా, ఒక దఫా ఇచ్చారు, రెండో దఫా ఎగ్గొట్టారు. ఈసారి కూడా అదే జరుగుతుందా? మామూలుగా రైతు భరోసాకు 10,000 కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం పెట్టే ఖర్చుల్లో 10,000 కోట్ల రూపాయలు అనేది పెద్ద విషయం అని నేను అనుకోను. ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇవ్వకపోవటానికి ఉన్న ప్రాబ్లం ఏంటి? రేవంత్ రెడ్డి గారి జీతం ఆగిందా? ఎమ్మెల్యేల జీతం ఆగిందా? తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు, ఒక్కొక్కరికి 2 లక్షలకి పైగా జీతం. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి, ఒక నెలకి ఎంత అవుతుందో. అసలు ఈ ఎమ్మెల్యేలు ఎవరికి కూడా జీతం అవసరం లేదు. వాళ్ళకి ఉన్న ఆస్తిపాస్తులు చాలా గట్టిగా ఉన్నాయి. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళకి జీతం టైం టు టైం పడుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2+2 అంటే 9 గన్మెన్లు మొత్తంగా. ఆ 9 గన్మెన్లకి జీతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. తర్వాత ప్రతి ఎమ్మెల్యేకి ఒక పిఏ, మంత్రి అయితే పిఏ అనే 2 పిఏలు, ఒక ఓఎస్డి, వాళ్ళ జీతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైగా మంత్రికి సెక్యూరిటీ ఎక్కువ, ప్రోటోకాల్ ఎక్కువ, ఈ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు వాళ్ళ క్యాంప్ ఆఫీసులు, ఇల్లు, కరెంటు బిల్లులు, తర్వాత వాళ్ళ పెట్రోల్ డీజిల్ అలవెన్సులు అన్నీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఎక్కడ ఆగట్లేదే? ఇవెక్కడ ఆగట్లేదు కదా, ఈ బిల్లులు ఎక్కడ ఆగట్లేదు కదా. ఒక రైతు భరోసా ఎందుకు ఆపుతున్నారు? రైతు బంద్ అయినా రైతు భరోసా అయినా అది అంటే పేరు ఏదైనా సరే అది పెట్టుబడి సాయం. పెట్టుబడి పెట్టే సమయంలో రైతుకి అండగా ఉండటానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం. కానీ పెట్టుబడి పెట్టుబడి పెట్టే సమయం అయిపోయి కోతల సమయం వచ్చింది. ఈ మార్చి నెలాఖరికి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ధాన్యం కోతలు స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ధాన్యం కోతలు స్టార్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చినా సరే పెట్టుబడి పెట్టాల్సిన సమయంలో ఇవ్వాల్సిన సహాయం ప్రభుత్వం ఇవ్వలేదంటే ఏమనుకోవాలి? నేను అనుకోవటం రైతుల చేతగానితనం. మనం అడగట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక వార్త, ఒక సమాచారం లేదా ఒక విమర్శ, ఈ రైతు భరోసా డబ్బుని కేరళకి తరలించారు, కేరళ ఎలక్షన్ ఫండింగ్ పంపించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం, కమ్యూనిస్టును ఓడించడం కోసం ఆ 10,000 కోట్ల రూపాయలు వాడుతున్నారు అనేది. సరే, నేను ఆ విమర్శలో నిజాలు ఉన్నాయో లేవో తెలుసుకోకుండా దాన్ని అంగీకరించను. కానీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? ఆయన ఆ పీఠం మీద కూర్చుందే రైతు రోట్లతోటి. రైతులు లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీ లేదు రేవంత్ రెడ్డికి. నిజానికి రైతు బంధు అదే పెట్టుబడి సహాయం స్టార్ట్ అయిందే దేశంలో తెలంగాణ నుంచి, స్టార్ట్ అయిందే తెలంగాణ గడ్డమే నుంచి. కేసీఆర్ మొట్టమొదటిగా ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు. ఏ మాటకా మాట. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి గెలవటానికి రైతు బంధు ప్రధాన కారణమైంది. చివరికి ఈ పథకం బాగుందని దేశం మొత్తం మెచ్చుకొని చాలా రాష్ట్రాల్లో వాళ్ళ పేరుతోటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజన పెట్టడానికి కారణం రైతు బంధే. మన కాడ అంటే తెలంగాణ గడ్డ మీద స్టార్ట్ అయినటువంటి రైతు బంధు దేశం మొత్తంలో చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ అవుతుంది, కేంద్రం ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఎంత గర్వకారణం మన తెలంగాణ గడ్డకి. కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పథకం తెలంగాణ గడ్డ మీద చంపబడుతుంది. గొంతు నులిమి చంపేస్తున్నారు ఆ పథకాన్ని. చిన్నగా రైతులని ఆ పథకం నుంచి దృష్టి మళ్ళించేస్తున్నారు. ఆ పథకం ఇక క్లోజ్ అన్నట్టుగా నమ్మించేస్తున్నారు. ఇప్పుడు గట్టిగా అడిగామనుకోండి, ఏదో టెక్నికల్ కారణాలు చెప్తారు. ఏదో ఇంకా భూములు లేని వాళ్ళు కూడా రైతు బంధు తీసుకుంటున్నారు, సాగు చేయని వాళ్ళు కూడా రైతు బంధు తీసుకుంటున్నారు. అరే నాయన, నీకు అధికారం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది స్వామి, అలాంటి వాళ్ళు ఉంటే ఏరివేసి మిగతా వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలి. ఎవడు అదనంగా డబ్బులు తీసుకుంటున్నాడని చెప్పేసి చిన్నకారు రైతులను ఇబ్బంది పెడతావా? నీ చేతకంతనమా, పరిపాలన వైఫల్యమా? ఇంకా వాళ్ళెవరో రైతు బంధు తీసుకున్నారు, వీళ్ళెవరో రైతు బంధు తీసుకున్నారు, అందుకని ఇవ్వట్లేదు అంటే కుంటి సాకులు చెప్పినట్టుంది.
సో రైతు భరోసా మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. నేను అంటాం, రైతులంతా తిరగబడండి, గట్టిగా మాట్లాడండి, నాయకులు నిలదీయండి, మీ గ్రామాల్లోకి నాయకులను రానివ్వకండి. రైతు భరోసా ఇస్తారా, అలా అయితేనే బయట తిరగనిస్తామని చెప్పండి.